మిత్రులందరికీ నమస్కారం. రథసప్తమి శుభాకాంక్షలు. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రేపు శుక్రవారం రోజున రథసప్తమి. మన ఆయురారోగ్యాలకు సుఖశాంతులకు ప్రధాన కారకుడు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందుకే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగను సూర్యభగవానుడిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో సూర్య స్తోత్రాలను చదువుకొని సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం ద్వారా అందరూ సూర్య భగవానుని అనుగ్రహం పొందాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో రథసప్తమి రోజు ఆచరించవలసిన విధానాన్ని గురించి సూక్ష్మంగా చెప్పడం జరిగింది. మిత్రులు గ్రహించాలని మనవి. ఉత్తరాయణంలో మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి పండుగగా వ్యవహరిస్తారు. అన్ని మాసాలలో వచ్చే సప్తమి తిథుల కంటే ఈ మాసంలో వచ్చే సప్తమి తిథి ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడింది. అందులోనూ మాఘమాసం మన కష్టాలు పాపాలు పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే మంచి మాసంగా మన పెద్దలు గుర్తించారు. సూర్యుని రథం మాఘశుద్ధ సప్తమి రోజుననే ఉత్తర దిశకు తిరగడం వల్ల ఈ సప్తమిని రథ సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రథసప్తమి పండుగ రోజున తర్పణాలు దానాలు చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత మరియు ఐశ్వర్య ప్రదాత కూడా. అందుకే వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఈ రోజున అనగా మాఘశుద్ధ సప్తమి రోజున 7 జిల్లేడాకులను తమ తలపై ధరించి, అంటే తల మీద 2 భుజాలు, 2 మోచేతి మడతలు మరియు అరచేతులు, నదీ స్నానము కానీ లేకుంటే ఇంటి వద్ద కానీ స్నానము చేసినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధం చెబుతున్నది. అంతేకాకుండా ఆకు తలపై పెట్టుకొని ఆకులో ఒక రేగుపండు కూడా పెట్టుకొని తలస్నానం చేయాలి. అర్కపత్రం అని జిల్లేడుకు పేరు. సూర్యునికి జిల్లేడు అంటే ఇష్టం. మన శరీరం ఒక రథముగా భావిస్తూ 7 జిల్లేడాకులలో సూర్యుని 7 గుర్రాలుగా భావించాలి. జిల్లేడు దొరకనిచో చిక్కుడు ఆకులు, రేగి చెట్టు ఆకులు కూడా ధరించవచ్చని గర్గముని ప్రబోధం. అలా స్నానం చేస్తూ ఈ క్రింది శ్లోకాలను భక్తితో శ్రద్ధగా చదువుకోవాలి. నమః శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చయే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి. సూర్యునికి అర్చనగా సమర్పించే జలమే అర్ఘ్యం. ఒక రాగి పాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని ఎర్రని పువ్వులు, ఎర్రని చందనం, అక్షతలు తీసుకొని సూర్యునికి నమస్కారం చేసి శివపురాణంలోని ఈ క్రింది సూర్యమంత్రం చదువుతూ అర్ఘ్యప్రదానం చేయాలి.
సూర్యునికి క్షీరాన్నం నైవేద్యం పెట్టాలి. నమ శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. నువ్వుల ముద్ద శరీరానికి రాసుకొని షష్ఠి నాడు నదిలో కానీ లేకుంటే ఇంట్లో కానీ స్నానం చేయాలి. అదే రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం చేయాలి. ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. మరునాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందు మాఘస్నానం చేయాలి. సప్తమి రోజు ఉదయం ఇంటి వద్ద స్నానం చేసి నది స్నానం చేయాలి. నేరుగా వెళ్ళి నది స్నానం చేయకూడదు. చిక్కుడు ఆకులో దీపం వెలిగించి జాగ్రత్తగా తలపై పెట్టుకొని నది నీళ్లలో నెమ్మదిగా మునుగుతూ ఆ దీపాన్ని నీళ్లలో తేలుకుంటూ ముందుకు పోయేలా వదులుతూ స్నానం చేయాలి. సూర్యోదయ సమయంలో ఈ స్నానం చేయాలి. ఈరోజు సూర్య భగవానుడిని ఈ క్రింద చూపిన ఏకాదశి నామములతో పూజించాలి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం స్తోత్రాలను భక్తితో చదవాలి. అందరికీ సూర్యభగవానుని అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు. సెలవు. సూర్యుని ఏకాదశ నామములు: ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్టే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచాయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు.